వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. తిరుపతిలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. తిరుపతి జూ పార్కులో హైదరాబాద్ నుంచి తిరుపతి దర్శనానికి వెళ్ళిన ఒక రాజస్థానీ వ్యక్తి అక్కడ జూ పార్కు చూడటానికి వెళ్ళి సింహాలు ఉండే ఆ బోన్లో ప్రవేశించారు. మరి ఎలా ప్రవేశించాడో అంత ఎత్తు నుంచి అందులోకి దూకాడు. దూకినట్టు ఉండకుండా సింహం ముందుకు పోయి దాన్ని రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టమే కాదు, సింహం ముందు పోయి తొడగొట్టాడు. దాన్ని కవ్వించాడు. దాన్ని రెచ్చగొట్టి దాన్ని తొడగొట్టి ఆహ్వానించినట్టుగా చేస్తే సింహం ఊరుకుంటుందా? సింహం అతని మీద పడి దాడి చేసింది. అతను చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. చెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ జారిపోవటంతో సింహము అతన్ని పట్టుకొని లాక్కెళ్ళిపోయింది. చాలా దూరం లాక్కెళ్ళిపోయి అతన్ని మెడబట్టి కొరికి రక్తం దాగి అతన్ని చంపివేసింది. అతను చనిపోయాడు ఆ వ్యక్తి. మరి ఇతను మద్యం మత్తులో చేశాడో లేకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి ఇదొక కారణంగా చేశాడో ఏం చేశాడో తెలియదు, కానీ మొత్తానికైతే సింహం ముందు తొడగొట్టడంతో మనోడు తునాతునకలైపోయాడు, మాంసపు ముద్ద అయిపోయాడు. సింహం ముందు తొడగొట్టడం ఏంటో, సింహం డెన్లోకి వెళ్ళడం ఏంటో, మరి అతనికి మరి చనిపోవాలని అనుకున్నాడో లేకపోతే మద్యం మత్తులు అలా చేశాడో మరే కారణం చేత చేశాడో తెలియదు, కానీ ఒక మనుషులను లేకపోతే మాంసాలు తినే వాటితోటి గేమ్స్ ఆడాడు. ఆ గేమ్స్కి బలైపోయాడు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి జూకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇటువంటి క్రూర జంతువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని కవ్వించి వాటిని రెచ్చగొట్టి వాటిని ముందు తొడగొట్టి మీసాలు తిప్పటం అనేది మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రూర జంతువులతో. అయితే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు పడుకున్న సింహాలని, నిద్రపోతున్న సింహాలని వారి మందిరాల్లోకి వచ్చి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి చాలామంది తొడలు కొడుతున్నారు. మొన్న జన్వాడ అనే ప్రాంతంలో హైదరాబాద్లో చర్చి మీదకి వచ్చి కొంతమంది మతోన్మాదులు దాడి చేశారు. దాడి చేసి వాళ్ళని గాయపరిచి తలలు పగలగొట్టి నానా విధ్వంసం సృష్టించారు. సింహము లాంటి వాళ్ళం క్రైస్తవులు. ఎందుకంటే యూదా గోత్రపు సింహాన్ని కలిగి ఉన్న మేము సింహం లాంటి వాళ్ళం. మేము సింహాలం జంతువులం కాదు, కానీ సింహం లాంటి వాళ్ళం. ఆ గోత్రానికి లేకపోతే ఆ యొక్క దైవత్వానికి సంబంధించిన వాళ్ళు. మేము పడుకుంటాం. జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారట, భారతదేశం మొట్టమొదటి ప్రధాని, క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు పడుకున్న సింహాలు, వాళ్ళు లేస్తే ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. నిజమే, మేము ఎప్పటికీ పడుకొని ఉన్నాం. ఎవరన్నా కొడితే కొట్టించుకుంటున్నాం, లేకపోతే ఎవరన్నా హింస పెడితే హింసను భరిస్తున్నాం, కానీ ప్రతి దాడిని చేయడం లేదు క్రైస్తవులు. సో ఈ సందర్భంలో ఎప్పుడు పడుకున్న సింహాలు కానీ ఎప్పుడు సాధు జంతువులుగా గొర్రెలుగా ఉంటామనుకుంటే పొరపాటు అవుతుంది. మాకు యేసుప్రభు వారు నేర్పించిన పాఠం ఏంటంటే, మీరు సాధువులుగా ఉండండి, గొర్రెలుగా ఉండండి అని చెప్పారు. నిజమే, మేము గొర్రెలాంటి వాళ్ళమే, సాధువులమే. కానీ ఒక్కసారి యేసుప్రభు వారు ఈ లోకానికి గొర్రెగా తను లోక పాపములను మోసుకొని గొర్రెగా వచ్చారు. అయితే ఆయన ఈ లోకములో 33 సంవత్సరాలు జీవించారు, మరణం పొందారు. ఆ మరణం నుంచి మృత్యుంజడే లేచి తిరిగి పరలోకానికి వెళ్ళారు. అయితే ఆయన మళ్ళీ వస్తానని చెప్పారు, మాకు రెండోసారి వస్తానని చెప్పారు ఈ భూమి మీదకి. ఆయన ఈసారి గొర్రెపిల్లగా రాడు, సింహముగా వస్తాడు. యూదా గోత్రపు సింహముగా వస్తాడు. రోరింగ్ లయన్, గర్జించు సింహం వలె వస్తాడు. ఈసారి గొర్రెపిల్ల వలె సాధువుగా కాకుండా ఆయన కటువుగా ఉంటాడు. తీర్పు చెప్పడానికి వస్తాడు, లేకపోతే సపరేట్ చేయడానికి వస్తాడు. గొర్రెలను మేకలను సపరేట్ చేయడానికి వస్తాడు, తీర్పు చెప్పడానికి వస్తాడు. మొదటిసారి వచ్చినప్పుడు గొర్రెగా వచ్చి, సాధువుగా వచ్చి మనుషుల పాపాలను
పరిహరింపడానికి ఆయన కృషి చేశారు. ఈసారి అలా ఉండదు. ఈసారి తీర్పే ఉంటుంది, జడ్జిమెంటే ఉంటుంది. అయితే ఆ యూదా గోత్రపు సింహం ముందు ఎవరూ నిలబడలేరు. ఈరోజు తొడలు కొట్టేవాళ్ళు, క్రైస్తవులను చూసి కవ్వించేవాళ్ళు, క్రైస్తవులను నానా మాట్లాడేవాళ్ళు, మేకులు పీక్కోలేని వారని ఆ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు 3 మేకులు పీక్కోలేనాడు మీకు దేవుడా అంటున్నాడు. ఇంకా కొంతమందిని పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు. మొన్న కరుణాకర్ సుగుణ పిచ్చి డిబేట్లు పెడుతున్నారు. యేసుప్రభు వారికి పెళ్ళయిందని, యేసుప్రభు వారికి భార్యలు ఉన్నారని, యేసుప్రభు వారు ఇక స్త్రీ లోలుడని ఇలా పెడుతున్నారు. మీ ఆటలు, మీ తొడలు కొట్టుడు సాగుతోంది ఇప్పుడు. కానీ మొన్న ఆ తిరుపతిలో తొడలు కొట్టిన ఆయన పరిస్థితి ఏమైంది? ఆ సింహము చీల్చివేసింది. ఈరోజు ఒకసారి యూదా గోత్రపు సింహం వలె యేసుప్రభు వారు వస్తే గనక తొడలు కొట్టిన వారు, ఘీంకారాలు చేసిన వారు, కవ్వించిన వారు, అసహ్యంగా వెటకారంగా మాట్లాడే వారి పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి ఆలోచించాలి. పడుకున్న సింహాలను నిద్ర లేపొద్దు. హింసను భరిస్తున్నామని, అహింసతో ఉన్నామని ఇంకా హింస పెట్టడానికి ప్రయత్నిస్తే అది మీకే చేటు అవుతుంది, మీకే లోటు అవుతుంది. ఒకసారి గమనించండి. ఈసారి వచ్చేటప్పుడు యేసుప్రభు వారు గొర్రెపిల్లగా రాడు, యూదా గోత్రపు సింహం వలె వస్తాడు. బీ అలర్ట్. అలాగే క్రైస్తవులు కూడా దానికి జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రైస్తవేతరులు కూడా, క్రైస్తవులు ముఖ్యంగా క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. మనందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.